నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ అని సో తెలంగాణలో కూడా మన ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు నెక్స్ట్ రానున్న ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి కూడా ఇటు గెలిచిన ఆనందంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే అలాగే ఓడిపోయిన బాధలు కూడా ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ పాలించారు కాబట్టి సో ఓడిపోయిన బాధలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో వాళ్ళు బీఆర్ఎస్కి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు అలాగే నాయకత్వం కూడా సో వచ్చే ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్లు కూడా పక్కా గెలవాలి, గెలిచి మా సత్తా ఏందో చాటాలని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నట్టే మనకు తెలుస్తుంది. సో ఇటు పక్కన చూసినట్టయితే గెలిచిన ఆనందంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈసారి కూడా ఎంపీ ఎలక్షన్లు కూడా తెలంగాణకు సంబంధించి కూడా మొత్తం అన్ని సీట్లు మేమే కొడతాం, ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి రానియమని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా మొన్న ఓడిపోయాం కాబట్టి పార్టీకి సంబంధించి కూడా చాలామంది కార్యకర్తలు కూడా చాలా కసితో ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ మేము గెలిపించుకోవాలి, ఎందుకంటే 10 సంవత్సరాలు పాలించినాం, అలాగే చాలా అద్భుతమైన పథకాలు తీసుకొచ్చినాం, కానీ ఇలా అవుతుందని చెప్పి కూడా అనుకోలేదని చెప్పి కూడా కొంతమందిలో మనం చూస్తున్నాం. సో మొత్తానికి కొన్ని వాస్తవాలే చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇచ్చిందో రైతుల కోసం ముఖ్యంగా ఏదైతే పథకాలు ఇచ్చిందో ఆ పథకాలలో కూడా కొంచెం విఫలమైనట్టే తెలుస్తుంది. సో మనం ఉదాహరణకు చూసుకుంటే కూడా రైతు బంధు కూడా టైంకి పడతలేదు, అలాగే రైతు బీమా ఇలా చాలా ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి సాగునీటి ఉందో సాగునీటి కూడా సరిగా అందుతలేదని చెప్పి కూడా ఇలా కొంతవరకు కాంగ్రెస్ పార్టీలో నెగిటివ్ ఉన్నట్టు మనందరికీ తెలిసిందే. సో రానున్న ఎంపీ ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుందా, లేకుంటే మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారా, లేక బీజేపీ పార్టీకి పట్టం కడతారా? ఇక బీజేపీ విషయానికి వస్తే మాత్రం ఈసారి పక్కా తెలంగాణలో మొత్తం మేమే ఈసారి ఎంపీ సీట్లు కొడతాం, మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారినే చూడాలని చెప్పి కూడా తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి కూడా ఇక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అలాగే కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గం చెవెల్ అనేది చెప్పుకోవచ్చు. చెవెల్ పార్లమెంటరీ ఏరియాకి సంబంధించి కూడా ఏ అభ్యర్థులు ఏ పార్టీ నుంచో ఉన్నారు కూడా నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, అలాగే వాళ్ళ బలాలు ఏ విధంగా ఉంటే చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో చెవెల్ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థులను అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ని చూస్తున్నాం, తను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ ఎంపీగా పోటీ చేయబోతున్నాడు. అలాగే ఇక్కడ రంజిత్ రెడ్డిని చూస్తున్నాం, తను ప్రజెంట్ ఎంపీగా ఉన్నాడు, తను కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తను ఎంపీగా పోటీ చేస్తున్నాడు. గతంలో కూడా తను బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా తను ఎంపీగా గెలిచిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇటు పక్కన చూసుకుంటే బీజేపీ విషయానికి వస్తే కూడా బీజేపీ నుంచి కూడా కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా బరిలో ఉన్నట్టు మనందరికీ తెలిసిందే. సో ఇందులో వీళ్ళ బలాలు ఏ విధంగా ఉన్నాయో నేనైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. సో ఫస్ట్ ఇక్కడ మనం కాసాని జ్ఞానేశ్వర్ విషయానికి వస్తే మాత్రం తను అనునిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి, తను గత కొంత సంవత్సరాలుగా ఒక బీసీ బిడ్డ, తను బీసీలకి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను ఉన్నా అని చెప్పి కూడా అనునిత్యం ప్రజల కోసం కొట్లాడే వ్యక్తి కూడా మనం కాసాని జ్ఞానేశ్వర్ అని చెప్పుకోవచ్చు. తను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అక్కడ మొత్తానికి అక్కడ రాజకీయ విశ్లేషకులకు సంబంధించి కూడా బీసీ ఓటర్లు అందరూ మాకు బీసీ అధికారంలోకి రావాలన్నా, లేకపోతే బీసీ ఇంకా ఎదగాలన్నా, బీసీలకు రాజకీయంగా బలంగా ఉండాలన్నా, బీసీలకు ఎక్కడ అన్యాయం జరగదన్నా కూడా ఇలాంటి వ్యక్తులు పక్క గెలవాలని చెప్పి కూడా బీసీలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఈసారి పక్క కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపించుకుందామని అనుకుంటున్నట్టయితే మనకి సమాచారం వస్తుంది. సో మనం వేచి చూడాల్సింది, ఎందుకంటే ఒక బీసీ బిడ్డ తను అనునిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి, మరి ఈసారి గెలుస్తారా లేక ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో మనమైతే వేచి చూడాల్సింది. సో ఎందుకు కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తాడు అని చెప్పి అక్కడ ప్రజలు అంటారు. సో నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. సో నెక్స్ట్ ఇక్కడ రంజిత్ రెడ్డి విషయానికి వస్తే తను కాంగ్రెస్ పార్టీలో రీసెంట్గా జాయిన్ కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వెంటనే కూడా తనకి చెవెల్లో ఎంపీ టికెట్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి విషయానికి వస్తే కూడా చాలా తనపై వ్యతిరేకత ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ పార్లమెంటరీ ఏరియాకి సంబంధించి కూడా తనపై చాలా వ్యతిరేకత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను అక్కడ లోకల్ వాసి కాదు, తను అక్కడ నాన్ లోకల్ వాసి. ఇక్కడ రంజిత్ రెడ్డి విషయానికి వస్తే తను ఒక కరీంనగర్లో పుట్టిన వ్యక్తి, అలాగే వరంగల్లో చదువుకున్న వ్యక్తి. తనకి ఇక్కడ సంబంధం ఏంటి, ఏదో కేవలం బిజినెస్ చేసుకోవడానికే ఇక్కడ ఈ ఏరియాని వాడుకుంటున్నాడు. చాలా అసైన్డ్ భూములు అలాగే
ఇలా అసైన్డ్ భూములకు సంబంధించి కూడా తన పేరును మార్చుకొని కూడా తను ఆ బ్యాంక్లో నుంచి కూడా లోన్ తీసుకున్నాడు, చాలా కొన్ని కోట్ల లోన్లు తీసుకున్నట్టయితే మనకి తెలుస్తుంది. సో మనము ఇక్కడ తను సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి కూడా చాలా అక్రమాలకు పాల్పడ్డాడు, భూ కబ్జాలకు పాల్పడ్డాడు. ఇలా చూసుకున్నట్టయితే అనేక తనపై అక్కడ మైనస్ ఉంది. ఎందుకంటే తను చేసిన అక్రమాలే తనను ఓడిపిస్తే అని చెప్పి కూడా అక్కడ తను ఏ రోజు ఆ పార్లమెంట్ ఏరియాకి సంబంధించి కూడా ఎలాంటి డెవలప్మెంట్స్ తను చేయలేదు, ఇక గెలవడు అని చెప్పి కూడా అక్కడ ఆ లోకల్కి సంబంధించి కూడా కొంతమంది వ్యక్తులు చెప్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కొండా విశ్వేశ్వరరెడ్డి విషయానికి వస్తే కూడా ఇక్కడ మొత్తానికి ఈ చెవెళ్ళ పార్లమెంట్ ఏరియాకి సంబంధించి కూడా తిను కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా తనకు కూడా కొంచెం నెగిటివ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తను గతంలో కూడా తను కాంగ్రెస్ పార్టీలో ఉండేది, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉండేది, ఆ తర్వాత బీజేపీ పార్టీలో చేరిన తర్వాత కూడా తనకి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏ టైంలో తను ఏ పార్టీలో ఉంటారు ఎవరికి తెలియదు కాబట్టి సో ఇలాంటి వ్యక్తిలో కూడా అక్కడ గెలవనీయమంటూ కూడా ప్రజలు చెప్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ రంజిత్ రెడ్డి విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్నట్లయితే తిను బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎంపీగా గెలిచిన వ్యక్తి, ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి కూడా తను గతంలో కూడా తిను ఎంపీగా గెలిచాడు. ఏ పార్టీ నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా తను ఎంపీగా గెలిచిన వ్యక్తి. ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేసి కూడా ఈ పార్టీలో జాయిన్ అయినట్టుగా మనందరికీ తెలిసిందే. జాయిన్ అయిన వెంటనే తనకి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కూడా టికెట్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందో. సో ఈ మ్యాటర్కి సంబంధించి కూడా ప్రజలో తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే తిని కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్తాడో అంటే నమ్మి ఏదైతే ప్రజలు ఉంటారో నమ్మి తనకి ఓటు వేసిన ప్రజల్ని కూడా తను మోసం చేస్తాడు, తన సొంత లాభాల కోసం తను పార్టీ మారుతాడు. కాబట్టి ఈసారి మేము ఎట్టి పరిస్థితిలో రంజిత్ రెడ్డిని మాత్రం మేము గెలవనీయమంటూ కూడా చెప్తున్నట్టు అయితే మనకి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఇక కాసాని జ్ఞానేశ్వర్ విషయానికి వస్తే కూడా తిను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా అనునిత్యం తను ప్రజల్లో ఉంటాడు, అనునిత్యం బీసీల మేలు కోసమే తను కోరుకుంటాడు. ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇక్కడ చూసుకున్నట్టు మొత్తం బీసీలకు ఏదైతే ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఏ పార్టీ సరిగా బీసీలకు టికెట్లు ఇస్తలేదు, కానీ ఈసారి బీసీలకు మాకు టికెట్ వచ్చింది, ఈసారి బీసీలో అందరం ఏకమై ఒక బీసీ బిడ్డను కాసాని జ్ఞానేశ్వర్ని కూడా గెలిపించుకుందాం అన్నట్టు అక్కడ చెవెళ్ళే పార్లమెంట్ ఏరియాకి సంబంధించి కూడా ప్రజలు అనుకున్నట్టయితే మనకి తెలుస్తుంది. మొత్తానికి కాసాని జ్ఞానేశ్వర్ మాత్రం గెలుస్తాడు అని చెప్పి కూడా మనకైతే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ రంజిత్ రెడ్డి విషయానికి వస్తే అలాగే కొండా విశ్వేశ్వరరెడ్డి విషయానికి వస్తే కూడా కొంత మైనస్ ఉన్నట్టు మనకు తెలిసిందే. కానీ ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్కి మాత్రం ఎలాంటి మచ్చ లేకుండా తను ఎలాంటి ఆరోపణలు తన పైన లేవు కాబట్టి సో స్వచ్ఛమైన నాయకుడు మళ్ళీ ఒక బీసీ బిడ్డ గెలవాలని చెప్పి కూడా అక్కడ పార్లమెంట్ ఏరియాకి సంబంధించి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇవి ఇప్పటివరకు ఉన్న నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా చెవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించి కూడా వీళ్ళ అభ్యర్థుల బలాలు ఏ విధంగా ఉన్నాయో కూడా నేనైతే మీతో చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఇంకొక నియోజకవర్గం గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.